నిర్మల్ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు జరిగాయి। ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పొద్దుటూరి సమరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మరియు వైఎస్ఆర్ అభిమానులు సోన్ మండలం మాదాపూర్ గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు। నిర్మల్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ సమరసింహారెడ్డి గారు ఈరోజు పాల్గొనడం జరిగింది। వైఎస్ రాజశేఖర్ గారు 6 సంవత్సరాలే పదవి చేసినప్పటికీ మన గుండెల్లో 60 సంవత్సరాలు నిండిపోతాడు। ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ఈ రోజు వరకు ఇప్పటి పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన పథకాలు అట్లాగే కొనసాగుతున్నాయంటే ఆయన చేసినటువంటి గొప్ప సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాయి। 108 అంబులెన్సే కానీ, ఆరోగ్యశ్రీ పథకమే కానీ, ఉచిత రేషన్ బియ్యమే కానీ, ఫీజు రింబర్స్మెంటే కానీ, ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి। మేము కూడా ఈరోజు యువకులం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నామంటే ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతుంది। ఆయన ప్రజల గుండెల్లో ప్రతి గుండె ఆపరేషన్ జరుగుతున్నది, ఇలా ప్రతి పేదవాడి గుండె కొట్టుకున్నదంటే కూడా కారణం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చినటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ప్రతి ఒక్క గుండె కొట్టుకుంటున్నది। ఈరోజు పేదవాడు రాత్రి ఇంట్లో ఒక ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఇలా రాత్రి అటోలు రాని సంఘటన, అలాంటిది 108 అనే పథకంతో ఇలా 108 వత్తితే ఇలా మన ఇంటి ముందరికి కుయ్యి 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 అనుకుంటా వచ్చి ఈరోజు ఇలా పేదవాడిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కు తీసుకెళ్ళి అసలు ప్రాణాలు కొన్ని వేల ప్రాణాలు ఈరోజు నిలుస్తున్నాయంటే రాజశేఖర రెడ్డి గారి గొప్పతనమే। ఇలా ఉచిత రేషన్ కూడా ప్రతి ఇంటికి ఇలా వచ్చిందంటే కూడా కారణం ఆయన యొక్క గొప్పతనమే। ఆనాడు యువత ఇంటర్ చదివి డిస్కంటిన్యూ చేస్తుండే ప్రతి ఒక్క యువకులు, కానీ బీటెక్ అంటే తెలియని వాళ్ళకు కూడా ఈరోజు బీటెక్ కానీ డిగ్రీ కానీ ఇవాళ అమెరికాకు, ఆస్ట్రేలియాకు, కెనడాకు వెళ్తున్నారంటే కారణం కూడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి యువతలో ఈ నిరుద్యోగులలో చైతన్యం తేవడమే। ఈరోజు ఆనాడు రియంబర్స్మెంట్ ఇచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇలా యువతకు రియంబర్స్మెంట్ రూపకంగా వాళ్ళకు చదువులు చెప్పించడం జరిగింది। ఈనాటి ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఇలా యువకులకు న్యాయం చేసింది లేదు, నిరుద్యోగులకు న్యాయం చేసింది లేదు। ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఆయన విధి విధానాలు కొనసాగించడం కూడా గర్వనీయం। ఆయన ఆశయాలను ఇంకా యువత కూడా అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ